అర్థం ఏంటో తెలుసా, నన్ను మోసం చేయకుండా ఉండని, అంతే. అంతేగాని ఆయన దగ్గర ఏం పెద్ద దయ ఉందని, ఈయనకేమో ఆయన బకెట్లు కుమ్మరిస్తాడని అట్లేం అనుకోపాకండి. ఎవరి దగ్గర దయ లేదు ఈ ప్రపంచంలో. అందువల్లనే అందరూ పేర్లు పెట్టుకుంటారు, దయాకరు, దయానిధి. అర్థమవుతుందే, దయానందు, ఇవన్నీ కూడా. ఎందుకంటే అసలు లేదు, మన దగ్గర లేదు, మనం అంత స్థాయి వాళ్ళం కాదు. స్వాత్మవత్ సర్వభూతేషు, ఉపనిషత్, స్వాత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా. స్వాత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా. అనుజ్ఞాయ దయాసైవ, అనుజ్ఞాయ దయాసు ఏవ ప్రోక్తా వేదాంతవేదిభిః. వేదాంతవేదిభిః, వేదాంతాన్ని అంటే ఉపనిషత్తుల యొక్క రహస్యాలన్నీ తెలుసుకున్నటువంటి ఆచార్యులు వాళ్ళంతా చెబుతున్నది ఏమిటో తెలుసా అయ్యా? దయ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఉపనిషత్తు ఎట్లా డిఫైన్ చేసిందో. ఆత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా. త్రికరణ శుద్ధిగా. కాబట్టి దేహం కాయేన, మనసా మనసు ద్వారా, వాచా వాక్కు ద్వారా, ఆత్మవత్. చూడండి తమాషా, చూడండి, ఆత్మవత్, నిన్ను నువ్వు ఎలాగైతే చూసుకుంటున్నావో సర్వభూతేషు, సర్వ ప్రాణుల్ని ఆ విధంగా చూసుకోవడం ఏదైతే ఉందో అది దయ అనేటువంటి పదంతో పిలువబడతా ఉందని వేదాంతం, ఉపనిషత్. ఇప్పుడు అర్థమైంది దయ అంటే. కాబట్టి దయ అంటే అంత అన్నం పెట్టమని, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడమని, అవసరం లేకపోయినా ఇంజక్షన్లు పడవడం, లేకపోతే ఎట్లా? ఏమో నేను సేవా కార్యక్రమం పెట్టాను, సేవా శిబిరం పెట్టాను, ఎవరు వేయించుకోకపోతే ఎట్లా? నేను బాగుండేవాడిని కూడా తీసుకుంటాను వేయడం. నాకు వద్దు సార్, నాకు బాగున్నా సరే, నేనేం పొడిచేది ఏం మందు కాదు లేవా, డిస్టిల్ వాటర్ కానీ నువ్వు ఎందుకని? నాకు పేరు రావాలి కదా, ఈ శిబిరం పెట్టాను కదా నేను. శిబిరం పెడితే నువ్వు శిబి చక్రవర్తి అయిపోవాలన్నా, అందరి చర్మాలు ఓడదేయడానికి. ఇవన్నీ కూడా సేవలతో, దయలతో. ఆయన దయామయుడండి, ఎందుకని చర్మాలు ఓడదీస్తున్నాడండి? ఆయన దయామయుడండి. లేదు సార్, నిన్ను నువ్వు పొడుచుకుంటావా? డిస్టిల్ వాటర్ వాడికి పొడవకుండా ఉండు, అంతే. అర్థమవుతుంది కదా? ఇప్పుడు అందువల్ల కాకి పిల్ల కాకి ముద్దు అంటాడు. కాకి పిల్ల కాకి ముద్దు, ఇది మీరంతా చెప్తుంటారా సామెత? అది అంటే ఏంటది? కాకి బాగుండదని, బాగుండకపోయినా దానికి బాగుంటుంది, అంతేనా? కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో, ఏమనుకుంటాము? బాగలేదని మనకు తెలుస్తున్నా బాగుండాలిలే అనుకుంటాడులే, వాళ్ళని కూడా బాగుండాలి అనుకో, అంతే. తమరిలో దోషాలు లేవా? మనలో దోషాలు లేవా? అమ్మో, ఆ స్థాయికి వెళ్ళారా? ఉన్నాయి కదా, వాళ్ళలో కూడా ఉన్నాయి. మనకు పళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి రాళ్ళు కొడతామనుకో, మనకు రాలిపోతే ఎట్లా? అంతే, సింపుల్ రీజన్. కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు కాయేన మనసాగిరా. కాబట్టి వాకు ద్వారా త్రికరణ శుద్ధిగా, మనోవాకాయ కర్మల ద్వారా శుద్ధిగా మనల్ని మనం ఎట్లాగైతే చూసుకుంటున్నామో ఇతరులని ఆ విధంగా చూడడం ఏదైతే ఉందో ఇది దయ. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఇదే ఇంకొక ఆయన రాశాడు అనుకోండి, పేర్లు చెప్పండి, ఇంకొక ఆయన ఎవరైనా రాశాడు అనుకోండి దయ అంటే, వెంటనే మేము వేరే రకంగా వ్యాఖ్యానం చేస్తాం. నాయన పిపీలిక సందర్పణ చేయనాయన, నువ్వు అన్నం పెట్టలేకపోయినా సరే నూకలు ఎత్తుకుపోయి హాఫ్ రైస్ తీసుకెళ్ళి వాటిని ఆ చీమలకు వేయినాయన. మనుషులకు అన్నం పెట్టలేకపోయినా చీమలకు పెట్టినా కూడా అందులో ఉండేది ప్రాణమే, ఇందులో ఉండేది ప్రాణమే, అందులో ఉండేది ఈశ్వరుడే, ఇందులో ఉండేది ఈశ్వరుడే. అక్కడి నుంచి అయినా తింటాడు, ఇక్కడి నుంచి అయినా తింటాడు, అక్కడి నుంచి అయినా వింటాడు, ఇక్కడి నుంచి అయినా వింటాడు. ఇవన్నీ చెప్తాం. శంకర అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తాం. అర్థమవుతుంది. కనుక ఏ ఆచార్యుడు డీల్ చేస్తూ ఉన్నాడు సబ్జెక్ట్ని, ఏ సంప్రదాయంలో వస్తూ ఉంది ఈ సబ్జెక్ట్, ఆ సంప్రదాయం ప్రధాన ఆశయం ఏదై ఉంది, దాని యొక్క ఏకైక గమ్యం ఏదై ఉంది. ఇప్పుడు ఫలానా చోటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాయన, అది ఎప్పుడైతే మన మనసులో ఉందో, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అనేక గల్లీలు తిరుగుతాం కదా. ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి ఎవడైనా బయలుదేరితే అబిట్స్కి రావాలంటే ఎన్ని తిరుగుతాడా కదా, ఎన్ని సందులు, ఎన్ని గొంతులు, ఎన్ని గల్లీలు. అందుకనే కదా పోలీసులకు అర్థమే కావడం లేదు. ఆ గల్లీల మధ్య కదా లొల్లి.
కదా. ఎందుకని వాళ్ళకి అర్థం కాదు ఇన్ని సందులు. కానీ ఒక్కడు మాత్రం ఫ్యాక్ట్, ఎన్ని గల్లీలు తిరిగినా వాడు మాత్రం వచ్చి ఆ బిట్స్కి వస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే వాడి యొక్క గమ్యం అది అని ఉందో, తను తిరుగుతూ ఉండిన అన్నీ అదే ఉంటుంది మనసులో. అది ఇంపార్టెంట్. కాబట్టి శాస్త్రం విషయంలో అందుకని నేను పురుషార్థ నిశ్చయం అని కొట్టుకునేది అదే. మోక్షం అంటే నువ్వేదో అనుకునేది మోక్షం అయ్యేందుకు అవకాశం లేదు సార్. అసలు నీకు మోక్షం అనేది నీకు అర్థం కావడం లేదు కనుకనే నువ్వు ఎవరినైతే భగవంతుడు అంటున్నావో, ఎవరైతే గురువు అంటున్నావో, అతని శరీరం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి పుట్టాలనుకుంటున్నావు నువ్వు. ఎందుకో తెలుసా? యూ డు నాట్ నో వాట్ మోక్ష ఈజ్. తిరిగి అతను కనుక పుడితే హీఈస్ నాట్ భగవాన్. తిరిగి కనుక అతను పుడితే హీఈస్ నాట్ ఎ లిబరేటెడ్ సేజ్, జీవన్ముక్తుడు కాదు. నీకు తెలియదు, అది వచ్చిన బాధ అది. ఇప్పుడు నేను అనుకోను ఒక రమణ మహర్షి తిరిగి పుట్టాలని. రమణ మహర్షి పుట్టాడంటే ఆశ్చర్యపడతాను నేను, వాస్తవం చెప్తున్నా. అందువల్ల రాఘవేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. తుంగభద్ర నది తీరంలో నేను 5 రోజులు ఉన్నాను మంత్రాలయంలో ఒకప్పుడు. అర్థమవుతుందే. కానీ ఆయన ప్రహ్లాదుడు అంటే అంగీకరించే పరిస్థితుల్లో నేను లేను. ప్రహ్లాదుడి కన్నా గొప్పవాడు అని చెప్పు, నాకేం బాధ లేదు. రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుడి కన్నా గొప్పవాడు అని నువ్వు చెప్తే నేను కాదన్నా. కానీ ప్రహ్లాదుడు అంటే మాత్రం నేను అంగీకరించలేను. ఎందుకని నీకు శాస్త్రం తెలియదు, నాకు శాస్త్రం తెలుసు. నీ సత్యం తెలియదు, నాకు సత్యం తెలుసు. ఎక్కడ అద్వైతం మాట్లాడితే ఆయన జీవితకాలంలో వెంటనే ఒక పండితుడు మాట్లాడాలనుకోండి అద్వైతం, వెంటనే వాళ్ళ ఇంటికి పోయి నేను అద్వైతం తప్పుని మాట్లాడేవాడు. చూసుకో ఆయన లైఫ్ హిస్టరీ అంతా. నేను కాదనడం లేదు, హీస్ ఎ గ్రేట్ జ్ఞాని, కాదనడం లేదు. అదొక సంప్రదాయం. మరి ఆయన ప్రహ్లాదుడు అంటే 2 వచ్చేస్తాయి బాధలు. ఒకప్పుడు నేను నమ్మాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను నమ్మాను. ఆ బృందావనం దగ్గర కూర్చొని నేను ధ్యానం చేసినప్పుడు నమ్మాను. ఆ రోజు ఆ గ్రంథాలు చదివి నమ్మాను. ఎందుకని? ఆ రోజు జ్ఞానం లేదు. నిజమేనేమో, మహాత్ములు రాశారు కదా, థామస్ మన్రో అంతటి వాడికి దర్శనం ఇచ్చాడు కదా ఆ బృందావనంలో అని థామస్ మన్రో చెప్పాడు కదా, కలెక్టర్, బ్రిటిష్ వాడు. అలాంటప్పుడు మహాత్ముడు కదా, కాబట్టి ఆయన నిజమేనేమో, ప్రహ్లాదుడేమో అని ప్రహ్లాదుడి యొక్క భక్తికి నేను కదిలిపోయేవాడిని కనుక అక్కడ కూర్చొని కూడా ఏడుస్తూ కూర్చున్నాను ఆ రోజుల్లో. అర్థమవుతుంది. ఆ తరువాత తుంగభద్ర వదిలి తుంగతరంగే గంగే, మహాత్ముని యొక్క అనుగ్రహం వల్ల అసలు పట్టాల్సింది పట్టిన తర్వాత అప్పుడు చూశాను డిఫరెంట్గా. ఇదే విషయాన్ని డిఫరెంట్గా చూశాను. ఏంటో తెలుసా? ప్రహ్లాదుడే కనుక ఈయనైతే నంబర్ 1 2 దోషాలు వస్తున్నాయి. ఒకటి, ప్రహ్లాదుడు తరించకుండా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ప్రహ్లాదుడు పుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పుట్టాడు అంటే ప్రారంధం ఉండాలి. ప్రహ్లాదుడు కూడా ప్రారంధమా? విష్ణుమూర్తిని కాపలా పెట్టుకున్న వాడికే ప్రారంధం తరగకపోతే నీకు నాకు తరుగుతుంది. ఏం ఆశతో బ్రతకాలి ఈ ప్రపంచంలో? ఇక నేను మీకన్నా సంసారాలు ఉన్నాయి, నేను ఎట్లా బతకాల? ఫస్ట్ పాయింట్. కనుక ప్రహ్లాదుడు తరించకుండా ఉండాలి. అది లేదు, ప్రహ్లాదుడే పుట్టాడు అని అంటే అప్పుడు తరించకుండా పుట్టాడు ఆ పుణ్యంతో అనుకుంటాం. కానీ పార్టీ అన్నా మారి ఉండాలి ప్రహ్లాదుడు. ఇందుగరడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని చెప్పినటువంటి వాడు కేవలం విష్ణుమూర్తి వైకుంఠానికే పరిమితం అయి ఉంటాడనేటువంటి మాట ప్రహ్లాదుడు అన్నాడు అని అంటే ఎంత ధైర్యంతో ఆ రోజు సర్పం ఎదురుగా వస్తూ ఉంటే చూచాడు. వైకుంఠంలో ఉండేవాడు ఈయన మొర వింటాడా? వైకుంఠంలో ఉండేవాడు ఈయన దగ్గరకు వచ్చి ఎట్లా రక్షించాలనుకున్నాడు. ఏడ్రా నీ విష్ణు, ఏడ్రా నీ శ్రీహరి అని తండ్రి అడిగితే, నాన్న ఎక్కడ లేడు నాన్న. ప్రహ్లాదుడు అనే మాట వినపడితేనే గుండె కరిగిపోద్ది. అటువంటి వాడు అద్వైతం తప్పు అని వాదించి సిద్ధాంతాలు చేశాడనేది నమ్ముతామా? కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది, కావాల్సినంత ఉంది మీకు ఇప్పుడు నన్ను అపార్థం చేసుకోవడానికి. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ సంస్కార. ఆయన్ని కాదనడం లేదు నేను. ఎవరినో ఒప్పుకొని అంత మహాత్ములంతా కూడాను పక్కకు నెట్టేయమంటారా అని అడుగుతున్నా నేను. చెప్పండి, నెట్టేస్తామా? ప్రహ్లాదుడు వద్దాం అనుకో, శాస్త్రం వద్దా? ఇవి వస్తున్న బాధలు. అందువల్ల ఒక గురువుని నమ్ముకున్న తర్వాత ఆ బాధలు ఏదో మేము పడ్డాం కనుక, ఆ కథలంతా మాకు తెలుసు కనుక మేము ప్రత్యేకించి ప్రపంచమంతా దేవాలయాలు కట్టి పూజించినా కూడా మేము ఆ మాటని టచ్ చేయడం లేదు. కారణం ఏంటో తెలుసా? మాకు తెలుసు హూ హీ ఈజ్ అని, ఎవరి విషయాన్ని. అది శాస్త్రం అంటే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం.
ఇది చిన్న విషయం కాదు, ఇది సృష్టికి ముందున్న శాస్త్రం. వేదం అనేది చిన్న విషయం కాదు, అది అర్థం కాని వాడికి, సామాన్యులకు అది సామాన్యంగా